రాజు అనే పేరు గురించి విశ్లేషణ. ఏం లేదండి. రాజు అనే పేరు ఒక బాక్స్ కొట్టండి. 9 గదుల బాక్స్. ఈ వాల్యూస్ అనేది కూడా దీనిలో వేయండి. ఆర్ అంటే 2, ఏ అంటే 1, జే అంటే 1, యు అంటే 6. ఈ వాల్యూస్. ఫిల్ అయినటువంటి వాల్యూస్ అనేది పాజిటివ్ లైఫ్‌ని ఇస్తుంది. ఫిల్ కానివన్నీ నెగెటివ్. 1 ఫిల్ అయింది. వివాహం జరుగుతదన్నట్టు. 2 ఫిల్ అయింది. సంతానం ఉంటది. 3 రిలేషన్‌షిప్ ఫెయిల్యూర్ ఎక్కువగా ఉంది. 4 రుణ బాధలు కలిగి ఉంటాడు. 5 సొంత గృహ నిర్మాణం అనేది కూడా అతనికి తల్లిదండ్రులు సంపాదించింది ఉంటుంది. తను సొంతంగా కట్టుకోవడానికి ఇంకా టైం పడుతుంది. తర్వాత చదువుకుంటాడు. చదువుకు తగ్గ ఉద్యోగం అనేది కూడా పొందలేడు. కొందరు చదువు ఎక్కువగా చదివి ఉద్యోగం లేక ఇబ్బంది పడుతూ, కొందరు మధ్యస్థంగా చదివి ఉద్యోగ ప్రాప్తి లేక ఇబ్బంది పడుతూ ఉంటారు. మొత్తానికి ఈ యొక్క చదువు మీద పెద్దగా వీళ్ళకు ఇంపార్టెంట్ అనేది ఏం లేదండి. మామూలుగానే ఉంటది. 7 వ్యాపారంలో నష్టాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. 8 అనారోగ్య సమస్యలను చూపెడుతుంది. ఎప్పుడు ఏదో ఒక సమస్య, హెల్త్ సమస్యలు, హెల్త్ ఇష్యూస్ వస్తుంటాయి. 9 ఆర్థిక స్తోమత అనేది కూడా అంతంత మాత్రంగానే ఉంటుంది. విదేశీ ప్రయాణాలు గనుక చేస్తే నష్టపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటది. ఒకటేనండి, ఫిల్ అయినయన్నీ పాజిటివ్, ఫిల్ కానియన్నీ నెగెటివ్. 1 నుండి 9 వరకు ఇక్కడ ఇచ్చాను చూడండి. అదేవిధంగా కేవలం ఇది ఒక పేరు గురించి మాత్రమే చూసాను. ఇది 180 డిగ్రీస్‌లోనే ఉంది. మినిమం 270 డిగ్రీస్ నుండి 360 డిగ్రీ కోణంలో గనక పేరును ఉంచుకోగలిగితే వాళ్ళు అనుకున్నవి అనుకున్నట్టుగా పనులు పూర్తవుతాయండి. కాబట్టి ఆస్ట్రాలజీ, న్యూమరాలజీ ద్వారా మీ పేరును ఒకసారి సరైన సంఖ్యాబలంలోకి మార్చుకోండి. నేను చూసేటువంటి పద్ధతులు నేమాలజీ, గ్రాఫాలజీ, సిగ్నేచరాలజీ, క్రోనాలజీ, ఇండియన్ వెస్టర్న్ న్యూమరాలజీ, ఇండియన్ వెస్టర్న్ ఆస్ట్రాలజీ, ప్రశ్నాశాస్త్రం, హస్తరేఖలు, గవ్వలు, తాళపత్ర గ్రంథాలు.